రాజగురువుల ఒక వెలుగు వెలిగినటువంటి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామికి సంబంధించిన ఆశ్రమం శారదాపీఠం తిరుమల కొండపైన ఇప్పుడు చిక్కులలో పడింది. ఇంతకుముందే దాంట్లో అనుమతులకు విరుద్ధంగా తిరుమల గోగర్భం డ్యాం వద్ద విశాఖ శారదాపీఠం నిర్మిస్తున్న భవనాన్ని కూల్చేసేలా ఆదేశాలు ఇస్తామని హైకోర్టు హెచ్చరించింది. అనుమతులకు బిల్డింగ్ ప్లాన్లకు విరుద్ధంగా నిర్మాణం ఎలా చేపడతారని శారదాపీఠానికి చెందిన అధికారులు ప్రశ్నించింది. అనుమతులు లేకుండా జరిపే నిర్మాణాలు ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పింది. పీఠం తరపు న్యాయవాది జోస్సుల భాస్కరరావు స్పందిస్తూ పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని కోరారు. అందుకు అంగీకరించిన ధర్మాసనం విచారణ వాయిదా వేసింది. భవన నిర్మాణ పనులు నిలిపేస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వును పొడిగించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరసింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవిలతో కూడిన ధర్మాసనం బుధవారం మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తిరుమల గోగర్భం డ్యాం వద్ద విశాఖ శారదాపీఠం A, B అనే 2 బ్లాకులు నిర్మించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అనుమతి ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ తిరుక్షేత్రాల రక్షణ సమితి అధ్యక్షుడు T. ఓంకార్ గతేడాది హైకోర్టులో పిల్లేశారు. శారదాపీఠం అక్రమ నిర్మాణాలు జరుపుతున్న తిరుమల తిరుపతి దేవస్థానం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. బుధవారం ఈ వ్యాజ్యం హైకోర్టు విచారణకు వచ్చింది. అయితే పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ శారదాపీఠం నిర్మించిన భవనాన్ని సీజ్ చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి తీర్మానం చేసిందన్నారు. ఆ వివరాలు మెమో రూపంలో కోర్టు ముందు ఉంచామన్నారు. అయితే ఇక్కడే అసలు పాయింట్ ఏంటంటే అందులో అండర్ కన్స్ట్రక్షన్లో ఉండగా అప్పుడున్నటువంటి టీటీడీనే దానికి అనుమతించింది. మార్పులకి సంబంధించినటువంటిది దాంతోపాటుగా 12 మఠాలకు సంబంధించి ఇట్లాంటివే తేడాలు వచ్చినాయి అని గుర్తించి వాటన్నిటి క్రమబద్ధీకరిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం అప్పటి పాలక మండలి తీర్మానించింది. అప్పుడే రెగ్యులరైజ్ చేశారు అన్నది స్వరూపానంద స్వామి తరపున వాదన. అయితే ఆ కాగితాలని సబ్మిట్ చేయమని చెప్పి కోర్టు అడిగింది. ఇందులో మరొక పాయింట్ ఏంటంటే మఠంకి సంబంధించిన వాళ్ళు చెప్పేటటువంటిది పిటిషన్లో ఉన్న పాయింట్ని జడ్జి గారు చదివి వినిపించారు, కానీ అది జడ్జి గారి ఆదేశం అన్నటువంటి కోణంలో మాట్లాడుతున్నారు అన్నటువంటిది. ఓవరాల్గా ఫైనల్గా ఏం జరుగుతుందన్నది చూడాల్సి ఉంది.